అందరికీ నమస్కారం. మై నేమ్ ఈస్ డాక్టర్ వి నరేష్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కెరియర్ కౌన్సిలర్. ఈరోజు టాపిక్లో భాగంగా మనము చర్చించుకున్నటువంటి అంశము విద్యార్థులు చదివింది గుర్తుంచుకోవడం ఎలా. చాలామంది విద్యార్థులు ఒక కంప్లైంట్ చేస్తున్నారండి. ఏంటి అంటే, సార్ మాకు చదివింది గుర్తుండట్లేదు, చదివినప్పుడు బాగానే అర్థమవుతోంది కానీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకుందామంటే కుదరట్లేదు, దీనివల్లనే మేము ఎగ్జామ్లో సరిగా రాయలేకపోతున్నాము. ఇది ఫస్ట్. ఇంటి దగ్గర చదివాము కానీ టీచర్ అడిగితే గుర్తు రావట్లేదు, ఇది కంప్లైంట్. మాకు చదివేటప్పుడు బాగానే అనిపిస్తోంది, టీచర్ చెప్పేటప్పుడు కూడా బాగానే అర్థమవుతుంది కానీ గుర్తుకు తెచ్చుకునేటప్పుడు ఎగ్జామ్లో కానీ ఇంటర్వ్యూలో కానీ ఇంకెక్కడైనా సరే అది మాకు గుర్తు రావట్లేదు, అంటే మేము చదివిందంతా వేస్ట్ అయిపోతుంది. ఇది వాళ్ళ కంప్లైంట్. దీనిని మనము ఎలా అధిగమించాలి, చదివింది బాగా గుర్తుండాలంటే మనం ఏం చేయాలి అనేదాన్ని మనము దీంట్లో ఈ ఎపిసోడ్లో చూద్దాం. మనం చూడండి, టెన్షన్ పడిపోతుంటారు. మనం ఏదైనా ఒక పని చేసి దానికి రిజల్ట్ రాలేదంటే నిజంగా మనకు ఒక టెన్షన్, స్ట్రెస్ ఉంటుందండి, చాలా బాధేస్తుంది కూడా. విద్యార్థులు కూడా అంతే. బాగా చదివాం సార్, కష్టపడి చదివాం సార్, మాకు ఎగ్జామ్లో అసలు గుర్తుకు రాలేదు, టీచర్ అడిగితే మాకు గుర్తుకు రాలేదు. గుర్తు రాకపోయేసరికంటే ఏమవుతుందంటే ఇంకా టెన్షను, ప్రెషరు పెరుగుతూ ఉంటుంది, చెమటలు పట్టేస్తుంటాయి, గుండె వేగం పెరుగుతూ ఉంటుంది, ఎగ్జామ్లో సరిగా రాయలేమన్నటువంటి ఇంకా స్ట్రెస్. ఆ స్ట్రెస్లో ఇంకా గుర్తుకు రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, మనకు చదివింది గుర్తు రాకపోతే స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్లో ఇంకా మనకు కొద్దిపాటి గుర్తున్నది కూడా, బాగా తెలిసిన విషయం కూడా గుర్తుకు రాదండి. అంటే గుర్తు రాకపోవడం వల్ల స్ట్రెస్ వల్ల ఇంకా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతాం. మరి దీనికి ఏం చేయాలి చూద్దాం. హెల్ప్ఫుల్ టిప్స్ కొన్ని నేను టెక్నికల్ చెప్తాను. వీటిని పాటించడం వలన మీకు చదివింది మ్యాక్సిమం గుర్తుంటుందండి. అట్లీస్ట్ ఎగ్జామ్లో రాయగలిగినటువంటి సామర్థ్యం అయితే మీకు వస్తుంది. చూద్దాం మనం. ఫస్ట్ పని చేయాల్సింది ఏంటంటే, ఏదైనా పని చేసేటప్పుడు, ఏదైనా సబ్జెక్ట్ చదివేటప్పుడు మీకు ఇష్టం లేకుండా చదవద్దండి. కష్టపడి ఇబ్బందికరంగా చదవద్దు, ఇష్టపడి చదవండి. దాని మీద ఎఫెక్షన్ పెంచుకొని చదవండి. నేను చదువుకోవడం వలన నాకు ఈ లాభం ఉంటుంది, నేను చదువుకోవడం వలన నాకు మంచి మార్కులు వస్తాయి, నాకు మంచి మార్కులు రావడం వలన నాకు ఈ విధమైనటువంటి ఫ్యూచర్ ఉంటుంది, నేను చదువుకోవడం వలన మంచి నాలెడ్జ్ వస్తుంది, భవిష్యత్తులో బాగుంటుందని ఇలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఇష్టపడి చదువుకోండి. చాలామంది ఇంట్రెస్ట్ లేకుండా చదివేస్తుంటారండి. ఇంట్రెస్ట్ లేకుండా చదివితే అది రాదు, అది మీకు గుర్తుండదు. అసలు ఫస్ట్ మీకు అర్థం కాదండి, అర్థం కాదు, గుర్తుండదు. మీకు అర్థమైతే గుర్తుంటుంది. కొన్నిసార్లు అర్థమవుతుంది కానీ రీకలెక్ట్ కాదు. దానికి వేరే కారణాలు ఉన్నాయి, చూద్దాం. సరే, ముందు మీకు అర్థం కావాలి, అది బాగా గుర్తుండాలి అంటే మీరు బలవంతంగా చదవద్దు. కష్టపడి అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ బలవంతంగా మీకు ఇష్టం లేకుండా ఏదో ఎవరి బలవంతం మీద చదవద్దు. మీ అంతటా మీరే ఇష్టాన్ని పెంచుకోండి దాని మీద, ఆ సబ్జెక్ట్ మీద కానీ, లేదా మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో దాని మీద కానీ, ఆ డిగ్రీ మీద కావచ్చు, లేదా ఆ క్లాస్ మీద కావచ్చు, ఆ పుస్తకం మీద కావచ్చు, ఒక రకమైన ఇష్టాన్ని పెంచుకోండి. ఇష్టపడి చదివితే కష్టం కూడా ఈజీగా అయిపోతుందంట. ఇది అన్నిటికీ వర్తిస్తుందండి, చదువుకైతే ముఖ్యంగా వర్తిస్తుంది. మనం ఇష్టపడి చదివితే కష్టం కూడా చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు పాజిటివ్గా ఆలోచించుకొని, ఎస్ నాకు ఇంట్రెస్ట్ ఉంది చదువుతుంటున్నాను అని అనుకొని ఇష్టపడి చదవండి. ఇది ఫస్ట్ అండి. తర్వాత రెండవది, ఏకాగ్రతతో చదవండి. చదివింది గుర్తుండాలంటే ఏం చేయాలి అంటే, ఏదో ఊరికే ఇట్లా పైపైన చదువుకుంటూ పోవద్దండి. మనం చదివిన దాన్ని మన బ్రెయిన్ గుర్తుపెట్టుకొని మళ్ళీ రీకలెక్ట్ చేయగలగాలి. మళ్ళీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు దాన్ని బయటకు తీసుకురాగలగాలి మన బ్రెయిన్. కానీ మనం ఊరికే అక్షరాలు చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం, సెంటెన్స్ చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం కాబట్టి మనకు అది గుర్తుండదండి. మీరు ఇంట్రెస్టింగ్గా చదవకపోతే జస్ట్ చదువుతుంటారు కానీ మీ బ్రెయిన్ దాన్ని ఫిక్స్ చేసుకోలేదు. చాలా స్టడీస్ ఏం చెప్తాయి అంటే, కాన్సన్ట్రేషన్గా, అంటే బ్రెయిన్కు రెండు పనులు చెప్పొద్దు. ఉదాహరణకి మీరు ఇక్కడ చదువుతున్నారు కానీ బ్రెయిన్లో ఇంకోటి ఆలోచిస్తున్నారు. ఫ్రెండ్స్తో ఆడుకోవాలా, సాయంత్రం పూట ఏ పార్టీకో వెళ్ళాలి, నేను క్రికెట్ ఆడుకోవాలి, లేదా సాయంత్రం పూట ఈ స్నాక్, ఇదే ఆలోచిస్తుంటారండి. ఆలోచిస్తూ చదవడం వలన మీకు చదివింది గుర్తుండదు. మీరు చదువుతున్నారు అనుకుంటారు కానీ అది మీకు గుర్తుండదు, అర్థం కాదు. కాబట్టి కాన్సన్ట్రేషన్, బ్రెయిన్కి ఎప్పుడైనా సరే రెండు ఫంక్షన్స్ చెప్పొద్దు. అంటే ఒకటి ఏదో ఆలోచిస్తూ చదవద్దు.
మన కొన్నిసార్లు పొద్దున్న లేవగానే బాగా బాగా అర్థమై టకటకా చదివేస్తుంటామండి. దీనికి గల కారణం ఏంటంటే అప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అరే అంతకుముందు చదివితే నాకు రాలేదు కానీ ఇప్పుడు చదవగానే వెంటనే వచ్చేసింది అంటారు. దీనికి గల కారణం ఏంటంటే అప్పుడు మీరు కాన్సన్ట్రేషన్తో చదివారు. దానికి ముందు బ్రెయిన్కు 2-3 పనులు చెబుతూ చదివారు. పక్క నుంచి డిస్టర్బెన్స్ అవుతుంటుంది, మీకు చదివింది గుర్తుండదు, అసలు మీకు బ్రెయిన్కి ఎక్కదండి. కాబట్టి కాన్సన్ట్రేషన్తో చదవండి, ఏకాగ్రతతో చదవండి, ఇంకా ఇతరత్రా ఏ ఆలోచనలు పెట్టుకోకుండా చదవండి. డెఫినెట్గా మీకు చదివింది గుర్తుంటుంది. చూడండి, యూస్ఫుల్ టిప్స్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్. మీరు ఏ విషయాన్నైనా గుర్తుంచుకోవాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి చూడండి. డిస్ట్రాక్షన్స్ అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాటన్నిటిని పక్కకు తప్పించండి. సో తర్వాత ఏదైనా హెల్ప్ తీసుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ సో ఏదైనా మెమోరైజ్ చేసుకోండి. ఇట్లా కొన్ని ఉన్నాయి చూడండి. ఓకే, తర్వాత మీరు భయపడొద్దు. తర్వాత మిగతా వాళ్ళతో పోల్చుకోవద్దు. వాడికి బాగా వచ్చు, వాడికి బాగా చదివింది గుర్తుంటుంది, వాడు ఏకసంతాగ్రాహి, ఒకేసారి చదివితే గుర్తుంటుంది, నాకు గుర్తుండట్లేదు. ఇలా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దండి. మీరు ఇతరులను చూసి భయపడొద్దు. మీ మెమొరీ మీది, వాళ్ళ మెమొరీ వాళ్ళది. మీకంటే కొంచెం ఎక్కువ వస్తుండొచ్చు, కానీ మీకు కూడా వస్తుంది, చదివితే మీకు కూడా వస్తుంది అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి. వాళ్ళలాగే నాకు కూడా చదివితే వస్తుంది, కాకపోతే ఒక ½ అన్ అవర్ ఎక్కువ చదువుతాను కావచ్చు, నేను కూడా వాళ్ళలాగే మంచి మార్కులు తెచ్చుకోగలుగుతాను అనే కాన్ఫిడెంట్ ఉంటే డెఫినెట్గా మీకు చదివింది బాగా గుర్తుంటుంది. నెక్స్ట్, ఇంకా మనకు బాగా గుర్తుండాలంటే ఏం చేయాలంటే బొమ్మలు అంటే ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, డయాగ్రామ్స్ కావచ్చు, ఏదైనా సీనరీస్ కావచ్చు, వాటిని చూస్తూ చదవండి. ఉదాహరణకు సైన్స్ చదవాలండి, సైన్స్ సబ్జెక్టులు చదవాలి, డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణ వ్యవస్థ చదవాలి. ఊరికే చదివితే మీకు కుదరదు, ఆ బొమ్మను చూస్తూ చదవండి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇట్లాంటి సోలార్ ఎక్లిప్ట్, లూనార్ ఎక్లిప్ట్ చదువుతున్నారు, దేని మధ్య ఏదో వస్తుంది, ఆ బొమ్మలను చూడండి, ఆ డయాగ్రామ్ చూడండి. మన బ్రెయిను మామూలు సెంటెన్స్ కంటే ఒక డయాగ్రామ్ను కానీ ఒక ఫోటోగ్రాఫ్ను కానీ చూస్తే బాగా గుర్తుపెట్టుకుంటుంది. అందుకే మనకు మామూలు విషయాల కంటే సినిమాలు బాగా గుర్తుంటాయి. రీజన్ ఏంటంటే అక్కడ బొమ్మ రూపంలో ఉంటుందండి. మనం కొందరిని ఫేస్ను మర్చిపోలేము లేదా కొన్నిటిని మర్చిపోలేము. రీజన్ ఏంటంటే మీరు ఆ ఫోటోగ్రాఫ్ను కానీ ఆ డయాగ్రామ్ కానీ ఆ ఆర్ట్ను కానీ చూసుంటారు. మీరు చదివేటప్పుడు కూడా మీ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఏదైనా ఫోటోగ్రాఫ్ ఉన్నా ఏదైనా డయాగ్రామ్ ఉన్నా వాటిని చూస్తూ వాటిని అర్థం చేసుకుంటూ అవసరమైతే వాటిని డ్రా చేస్తూ చదవండి. దీనివల్ల మీకు బ్రెయిన్లో దానికి సంబంధించిన సమాచారము ఫిక్స్ ఉంటుంది. మీరు ఊహించుకోగలుగుతారు కూడా. ఎగ్జామ్లో ఇలా 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 ఊహించుకుంటారు, దానికి సంబంధించిన సమాచారము ఈజీగా వస్తుంది. కాబట్టి మామూలు పారాగ్రాఫ్ కంటే మీరు అదే సమాచారాన్ని బొమ్మల రూపంలో, ఒక ఫోటోగ్రాఫ్ రూపంలో, డయాగ్రామ్స్ రూపంలో వీటిని చూస్తూ చదవండి, వాటిని వినియోగిస్తూ చదవండి, వాటికి అన్వయిస్తూ చదవండి, మీకు బాగా గుర్తుంటుంది. నెక్స్ట్, ఇంకా గుర్తుండాలంటే ఇంకొక టెక్నిక్ ఏంటి అంటే అనాలిసిస్, కాన్సెప్ట్ బేస్డ్ తీసుకొని చదవాలి, విశ్లేషణాత్మకంగా చదవాలి, బట్టి పట్టకూడదండి. దాన్ని మీనింగ్ చూస్తూ, ఎందుకన్నారు, కారణాలు ఏంటివి, ఇలా అనాలిసిస్ చేస్తూ చదవండి. దానికి వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి. దీన్ని ఏమంటారంటే కాన్సెప్ట్ బేస్డ్ స్టడీ అంటారు. మీకు కాన్సెప్ట్ సరిగా తెలియలేదనుకోండి, అస్సలు గుర్తుండదు. మీకు దాని యొక్క కాన్సెప్టు, మీనింగు, రీజను, లాజిక్ బాగా తెలిసిందనుకోండి, పర్ఫెక్ట్గా గుర్తుంటుంది. ఈవెన్ మీరు కన్ఫ్యూజ్ కూడా కారండి. చాలామంది స్టూడెంట్స్ ఆన్సర్లు చెప్పే క్రమంలో లేకపోతే ఎగ్జామ్లో రాసే టైంలో ఒకదాని బదులు ఒకటి రాస్తారు. రాసిన తర్వాత అరే ఇది కాదు కదా అని అనుకుంటుంటారు. దానికి గల కారణం ఏంటంటే మీకు కాన్సెప్ట్ క్లారిటీ లేదు అని అర్థం. మీకు కాన్సెప్ట్ క్లారిటీ బాగా ఉంటే అది బాగా గుర్తుంటుంది, కన్ఫ్యూజ్ కారు. అనలిటికల్ మెథడ్లో చదవండి, అనలిటికల్ పవర్ని డెవలప్ చేసుకోండి, అనాలిసిస్ బేస్డ్ నాలెడ్జ్ని సంపాదించుకోండి. దానివల్ల మీకు చదివింది ఎన్ని రోజులైనా బాగా గుర్తుంటుంది, ఈజీగా రీకలెక్ట్ అవుతుంది. ఇదొక టెక్నిక్ అండి, అనలిటికల్ మెథడ్. అనాలిసిస్ చేస్తూ చదవాలి, టాపిక్ని విశ్లేషిస్తూ చదవండి. నెక్స్ట్, చాలామంది టీచర్లు, కౌన్సిలింగ్ సైకాలజిస్టులు, కెరియర్ కౌన్సిలింగ్లు చాలామంది చెప్పేది ఏంటి అంటే మీకు వచ్చిన సమాచారాన్ని స్నేహితులతో పంచుకోండి. స్నేహితులతో పంచుకోండి అంటే మీకు వచ్చిన సబ్జెక్టు వాళ్ళకి చెప్పండి, వాళ్ళకు వచ్చిన సబ్జెక్టు మీకు చెప్తారు. అది మీకు వచ్చినా రాకపోయినా ఏం చేయండి అంటే ముందు వాళ్ళ దగ్గర నుంచి వినండి, మీరు చెప్పండి.
ఉదాహరణకు మీరేదో ఎర్త్ గురించో భూమి గురించి మీకు మీ ఫ్రెండ్ అడిగాడు, మీరు చెప్పండి. లేదా అడగకపోయినా అరే నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విను అని వినండి, చెప్పండి. బోర్డు ఉంటే బోర్డు మీద, ఏం లేకపోతే ఒక బుక్ పెన్ తీసుకొని దాని మీద బొమ్మలు వేస్తూ వాటికి చెప్పండి. అంటే మీరే టీచర్ అనుకొని చెప్పండి మీ ఫ్రెండ్కి. ఆయన కూడా మళ్ళీ ఏం చేస్తారు, ఆయనకున్న సబ్జెక్ట్ని మీకు చెప్తాడు. స్నేహితులతో చర్చించండి, ఫ్రెండ్తో డిస్కషన్ చేయండి అంటే ఏదో మాటలు చిట్చాట్ కాదండి. ఆ సబ్జెక్టునే మీరు ఏం చేయాలి అంటే మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. దీనివల్ల మీకు బాగా గుర్తుంటుందండి, కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మీరు చెబుతున్నారు, ఒక కాన్ఫిడెంట్ వస్తుంది ఎస్ అనేది. తర్వాత అక్కడి నుంచి కూడా వినండి. ఇలా ఇద్దరు సబ్జెక్టును పంచుకోవడం వలన మీకు బాగా గుర్తుంటుంది. అతను కూడా ఆ సబ్జెక్టు చదివి ఉంటాడు కాబట్టి మీరు చెప్పే టైంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా, తప్పు జరిగినా కానీ వెంటనే చెప్తాడు, అది కాదు ఇది ఇట్లా ఉంటుంది అని చెప్తాడు. వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు, దానివల్ల మీకు ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది, ఇంకా బాగా గుర్తుంటుంది, మీ మెమొరీలో ఫిక్స్ అయిపోతుంటుందండి. సో ఇలా రివిజన్ అయినట్టు కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, రివిజన్ అయినట్టు కూడా ఉంటుంది. కాబట్టి మీకు చదివింది బాగా గుర్తుంటుంది. ఇలా స్నేహితులతో డిస్కస్ చేయడము, చూడకుండా రాయడము, రివిజన్ చేయడము, పరీక్షలు రాయడము, ఇలా రకరకాల కార్యక్రమాల ద్వారా మనకు చదివింది బాగా గుర్తుంచుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు చదివింది బాగా గుర్తుంటేనే ఎగ్జామ్లో బాగా రాయగలుగుతారు. చదివింది బాగా గుర్తుంటేనే ఇంటర్వ్యూలో లేకపోతే టీచర్ అయినప్పుడు బాగా చెప్పగలుగుతారు. లేకపోతే చదివిన శ్రమంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ ప్రయత్నాలని చేయండి. నెక్స్ట్ ఇంకొకటి, మనం చదివింది బాగా గుర్తుండాలి, మనం చదువుతున్నప్పుడే మన బ్రెయిన్లోకి వెళ్ళి ఫిక్స్ కావాలి అంటే ఏం చేయాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే టీ కాఫీ తీసుకొని చదువుతుంటారండి. గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్కు గ్లూకోజ్ అవసరం. బ్రెయిన్ గ్లూకోజ్ మీద నేరుగా ఆధారపడి ఉంటుంది. బ్రెయిన్కు గ్లూకోజ్ అందకపోతే అది మీరు చేసేటటువంటి మానసికమైనటువంటి పని అంటే చదవడం కానీ, అనాలసిస్ కానీ ఇట్లాంటివి సరిగా ఉండదు. ఉంటాయి కానీ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్లో ఉండవండి. ఫిజికల్ వర్క్ ఓకే, మీరు అటు ఇటు జరపడము, వెళ్ళడము, రావడము, ఇదంతా మీరు ఆహారం లేకపోయినా సరే ఏదో బాడీ పనిచేస్తూ ఉంటుందండి. కానీ మీరు బాగా చదివింది గుర్తుంచుకోవాలి, లేదా చదివేటప్పుడు అది బాగా గుర్తుండాలి అంటే సరి అయిన ఆహారం తీసుకోండి. బాగా ఎక్కువ తీసుకోవద్దండి, బాగా తక్కువ తీసుకోవద్దు, మీడియంగా తీసుకోండి. ప్లస్ రెండవది ఏంటంటే తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారం తీసుకోండి. మీరు ఫాస్ట్ ఫుడ్ లాంటివి కానీ, వేపుళ్ళు కానీ ఇట్లాంటివి తీసుకుంటే ఒకవైపు అరగదండి, ఇంకొక రకమైనటువంటి అజీర్తి సంబంధించిన సమస్యలు వస్తాయి. దీనివల్ల కూడా మీకు చదివింది గుర్తుండదు. అందుకే తేలికమైనటువంటి ఆహారము, గ్లూకోజ్ ఉండేటటువంటి ఆహారము తీసుకోండి, చదవడం ప్రారంభించండి. బ్రెయిన్ చురుగ్గా ఉంటుంది, బ్రెయిన్కి కావాల్సినటువంటి గ్లూకోజ్ అందుతుంది. కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది, అర్థమైతే అది గుర్తుంటుంది. అంతేగాని అసలు బ్రేక్ఫాస్ట్ చేయకుండా లేదా లంచ్ చేయకుండా, ఫుడ్ ఏమీ తినకుండా, కేవలం చిన్న చిన్న స్నాక్స్ తిని, లేదంటే అసలే అన్నం తినకుండా, ఏం ఫుడ్ తీసుకోకుండా చదవద్దు. దీనివల్ల మీకు సరిగా గుర్తుండదు. నెక్స్ట్ అండి, క్విక్ టిప్స్ ఫర్ బూస్ట్ యువర్ మెమొరీ. కార్డియో ఎక్సర్సైజులు అంటే కొంచెం వ్యాయామాలు చేయమంటున్నారు. స్ట్రెస్ని తగ్గించుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు మెమొరీ బాగుండాలంటే బ్రెయిన్కి స్ట్రెస్ ఉండొద్దండి. యాంగ్జైటీ, స్ట్రెస్ ఇట్లాంటివి ఉండదు. విద్యార్థులను కుంగదీస్తున్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్ అండి. అది స్ట్రెస్ చాలా రకాలుగా ఉండొచ్చు. మనము ఇతరత్ర వీడియోలో కూడా అవి చాలా రకాలుగా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి రీసెర్చ్ ఏంటి అంటే విద్యార్థుల్లో చాలా సమస్యలకు మూల కారణం స్ట్రెస్. ఎగ్జామ్లో సరిగా రాయకపోవడం, చదివింది గుర్తుంచకపోవడం, లేదా ఇతరత్ర హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే స్ట్రెస్, ఒత్తిడి. ఒత్తిడి ఎందుకు వస్తుంది అనే తర్వాత చూద్దాం మనం. కానీ మీకు ఒత్తిడిని తగ్గించుకోండి మొత్తం మీద. అది ఎట్లా ఉంది, ఎలా తగ్గించుకోవాలి అనేది మీరు ఎక్స్పర్ట్ని అడగండి, లేదా తల్లిదండ్రులను అడగండి, టీచర్లను అడగండి. ఇలా రకరకాల మార్గాల ద్వారా మీరు ఒత్తిడి తగ్గించుకోండి. ఫస్ట్ ఒత్తిడిని తగ్గిస్తే మీకు చదివింది బాగా గుర్తుంటుంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు చూడండి, మంచి ఆహారం తినండి, ఈట్ హెల్తీ, మంచి ఆహారాన్ని తీసుకోండి అని చెప్తుంటారు. ఇలా ప్రతి సమస్యకి మనకు ఒక 2-3 కామన్గా ఉండేటటువంటి టిప్స్ ఉంటాయండి. వాటిలో ఒకటి ఏంటి అంటే మంచి ఆహారం తీసుకోవడం, మంచి నిద్రపోవడము, సరైన వేళకు ఆహారం తీసుకోవడము. వీటి వల్ల విద్యార్థులకు ఏమవుతుంది అంటే ఒక మంచి అంటే ఫిజికల్గా, మెంటల్గా బాగుండి అన్ని రంగాల్లో వాళ్ళు ముందుంటారు. ఇది కూడా చెప్పాను చూడండి.
సరి అయిన నిద్రను పాటించండి. నిద్రలోనే మనం చదివింది, మనం డైలీ చేసింది బ్రెయిన్లో ప్రింట్ అవుతాయటండి. శాస్త్రవేత్తలు ఏం చెప్తుంటారే, మంచి నిద్ర 6 to 8 అవర్స్ మంచి నిద్ర, కలత నిద్ర కూడా కాదండి, మంచి నిద్ర ఉండాలి. డిస్టర్బ్ కాని నిద్ర ఉండాలి. మంచి నిద్ర వెళ్ళారనుకోండి, మీకు చదివింది ఆ జ్ఞాపకాలు అనేటివి మంచిగా ఫిక్స్ అయిపోతుంటాయి, మళ్ళీ రీకలెక్ట్ అవుతుంటాయి. మీరు సరిగా నిద్రపోకపోతే ఏమవుతుంది అంటే ఒత్తిడి పెరుగుతుంది. రెండవది, మీరు రాత్రి అంతా చదివింది పొద్దున సడన్గా గుర్తుండకపోవచ్చు, సగమే గుర్తుండొచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలం పాటు ఎక్కువ రోజుల పాటు మీకు ఏదైనా సమాచారం గుర్తుండాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది మంచి నిద్రను పాటించాలండి. గాఢమైన నిద్రను, డిస్టర్బ్ లేనటువంటి నిద్రను పాటించాలి. మినిమం 6 to 8 నిద్రను పాటించాలి. దీనివల్ల మీరు చదివింది, విన్నది, చూసింది ఇవన్నీ బ్రెయిన్లో ఫిక్స్ అవుతాయి. మీ బ్రెయిన్ వాటిని బాగా ప్రాసెస్ చేయగలుగుతుంది. లేకపోతే అంతా సగంగా ప్రాసెస్ ఉండి అది ఏం అర్థం కాదు, మళ్ళీ రీకలెక్ట్ కాదండి, మళ్ళీ మనకు గుర్తుకు రాదు. కాబట్టి దీన్ని కూడా పాటించండి. ఇక చూడండి, సమ్ స్టడీ టిప్స్ ఫర్ యూ. ఓకే, స్లీప్ హెల్ప్స్ మెమొరీ రిటెన్షన్. నేను ఇందాక చెప్పింది ఇదే అండి, సైంటిఫిక్ స్టడీలో కూడా వాళ్ళు చెప్పింది ఇదే చెప్తున్నారు. ఓకే, సో గుడ్ నైట్ స్లీప్ ఆఫ్టర్ స్టడీయింగ్ ఈజ్ ఎ క్రూషియల్ ఫర్ మెమొరీ. మనకు చదివిన తర్వాత ఆ బ్రెయిన్ వాటిని గుర్తుపెట్టుకోవాలి అంటే, ఆ జ్ఞాపక శక్తి పెరగాలి అంటే, చదివింది మన బ్రెయిన్లో ప్రింట్ అయి మళ్ళీ రీకలెక్ట్ కావాలంటే నో డౌట్ మంచి నిద్రపోవాలి. చదివిన తర్వాత మళ్ళీ నిద్రపోండి మంచిగా హాయిగా. ఉదాహరణకు మీరు 10:30, 11 దాకా చదివారు, మంచిగా నిద్రపోండి. మార్నింగ్ 6 లేసి మళ్ళీ చదవండి. రాత్రి చదివినే బాగా గుర్తుంటుంది. అంతేగాని రాత్రంతా చదువుకుంటూ వెళ్ళి మధ్యాహ్నం అంతా అనీజీగా ఉంటూ మళ్ళీ చదవడము, దీనివల్ల అప్పటికప్పుడు మీకు కొంచెం నేర్చుకోగలుగుతారేమో కానీ అవి దీర్ఘకాలికంగా మీకు ఉపయోగపడవు. ఎగ్జామ్ టైం ఎప్పుడో 1 month తర్వాత, 2 months తర్వాత, 1 year తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు అవి సరిగా గుర్తుకు రావు. కాబట్టి మీరు మంచి నిద్ర ఆహారము తీసుకోండి. నెక్స్ట్, గుర్తుండాలంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఇంకొకటి ఏంటి అంటే, టీచర్ చెప్పేటప్పుడు బాగా శ్రద్ధగా వినాలి. మీరు ఏదైనా క్లాస్ వినేటప్పుడు చాలా శ్రద్ధగా వినండి. టీచర్ ఏం చేస్తాడు అంటే అర్థమయ్యేటట్టుగా మీకు చెప్తుంటాడు. మీ భాషలో మీకు అర్థమయ్యేటట్టు సరళంగా, సింపుల్గా చెప్తుంటారు. అనాలిసిస్ విధంగా చెప్తుంటారు, కాన్సెప్ట్ బేస్డ్ చెప్తుంటారు. కాబట్టి మీరు చెప్పేటప్పుడే ముందు వినేయండి బాగా. అప్పుడు శ్రద్ధగా వింటే ఏమవుతుందంటే మీకు అర్థమవుతే మీ బ్రెయిన్ దాన్ని ఈజీగా ప్రాసెస్ చేయగలుగుతుంది. అంతేగాని మీరు మీ అంతటా మీరే చదువుకుంటా అంటే అదేమవుతుంది అంటే అర్థం కాని విధంగా ఉంటుందండి టాపిక్ లేదా ఒక పాఠము. అది సరిగా గుర్తుండదు. మీకు సరిగా అర్థం కాకపోతే అది గుర్తుండదు. సో తర్వాత మీరు చదివి ఇబ్బంది పడి అది గుర్తుకు రాక మీరు స్ట్రెస్ అయ్యి, దీని బదులుగా మీరు తరగతి గదిలోనే టీచర్ చెప్పేటప్పుడే లేదా లెక్చరర్ చెప్పేటప్పుడే జాగ్రత్తగా వినండి. మంచి స్టూడెంట్స్ టీచర్ చెప్పేటప్పుడు బాగా విని ఈవినింగ్ ఒకసారి రివిజన్ చేసి, వీక్లీ ఒకసారి రివిజన్ చేస్తే ఇంకా ఎగ్జామ్కు భయపడాల్సిన అవసరం లేదు. నేను మర్చిపోతాను అనే టెన్షన్ కూడా అవసరం లేదండి. చాలామంది విజయం సాధించిన వాళ్ళు ఏం చేస్తారు అంటే క్లాస్ రూమ్లో బాగా శ్రద్ధగా టీచర్ చెప్పేటప్పుడు కాన్సన్ట్రేషన్గా వింటారు. దీనివల్ల వాళ్ళకు బాగా అర్థమవుతుంది. ఎక్కువ శ్రమ లేకుండా మళ్ళీ పుస్తకం చదవగానే గుర్తొచ్చేస్తుంది. సో కాబట్టి టీచర్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వినండి. చూడండి, టిప్స్ టు ఇంప్రూవ్ యువర్ కాన్సన్ట్రేషన్. కొన్ని మెమొరీ గేమ్స్ ఆడుకోవచ్చు. పజిల్స్ పూరించడం కావచ్చు, పజిల్స్ చేయడం కావచ్చు. తర్వాత కొన్ని ఈవెన్ సామాజిక మాధ్యమాల్లో కూడా ఏంటి అంటే ఓన్లీ మంచి కొరకు ఉపయోగించుకుంటే సో మీరు దాంట్లో ఉన్నటువంటి కొన్ని గేమ్స్ కావచ్చు, చెస్ లాంటి గేమ్స్ కావచ్చు, పజిల్స్ పూరించడం కావచ్చు, సూడోకు కావచ్చు, ఇలాంటి వాటి వల్ల మీకు మెమొరీ పెరుగుతుందండి. అంటే మీ బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసేటువంటి స్పీడ్ కానీ ఆ కెపాసిటీ కానీ పెరుగుతుంటుంది. తర్వాత నెక్స్ట్ మెడిటేషన్, మంచి నిద్ర, కొద్దిసేపు మీకు విరామం తీసుకొని కొంచెం పోవడము, తర్వాత కెఫిన్ అట్లాంటి వాటిని తగ్గించుకోవడము, హెల్తీ డైట్ తీసుకోవడము, మంచి ఎక్సర్సైజ్ చేయడము, వీటి వల్ల ఏమవుతుందంటే మీ మెమొరీ పెరుగుతుందండి. నెక్స్ట్, మనకు చదివింది గుర్తుండాలి అంటే ఇంకొకటి ఏంటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఒకటే పుస్తకం కాకుండా వేరువేరు పుస్తకాలు చదవండి. ఒక పుస్తకం చదివితే మనకు దాంట్లో అర్థం కాకపోవచ్చండి. కాబట్టి 2-3 పుస్తకాలు చదవండి. అంటే
2-3 పుస్తకాలు మొత్తం చదవడం అని కాదు. ఇక్కడ మీకు ఏ టాపిక్ అయితే అర్థం కావట్లేదో ఆ టాపిక్‌ని ఆ పుస్తకంలో కాకుండా వేరే పుస్తకంలో చదవండి. ఆ పుస్తకంలో అది ఈజీగా, తేలిగ్గా ఉండొచ్చు. మంచి ఎక్స్‌ప్లనేషన్‌తో ఉండొచ్చు. లేదా దానికి సంబంధించినటువంటి ఒక వీడియో గానీ, లేదా ఇంకొక సోర్స్ మీద ఆధారపడండి. మనం ఒకటే పుస్తకాన్ని ఉంటే కొన్ని అందులో చాలా బాగా అర్థం అయ్యే విధంగా రాసి ఉండొచ్చు. కొన్ని అర్థం కాకుండా కూడా ఉండొచ్చు. కాబట్టి మీకు ఏదైతే అర్థం కాలేదో దాన్ని ఆల్టర్నేటివ్‌గా వేరే పుస్తకంలో చదవండి. లేదా వేరే వాళ్ళ నుంచి వినండి. వేరే వాళ్ళతోని చెప్పించుకోండి. అంతేగాని అది నాకు అర్థం కాలేదని వదిలేయొద్దు. అలా అన్నీ అర్థం కాలేదని వదిలేసుకుంటూ వెళ్తే మీకు చదివినవి ఒక 3-4 ఉంటాయండి. అవి ఎగ్జామ్‌లో రాకపోవచ్చు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే మీకు అర్థం కావాలి లేదా చదివింది గుర్తుండాలి అంటే ఒక్కటే ఆ టాపిక్‌ని ఏదైతే మీకు అర్థం కాదో అది ఇంకొక పుస్తకం నుంచి చదవండి. మనకు కాన్సంట్రేషన్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ అర్థం కావాలి. అర్థమైతే అది గుర్తుంటది. ఈ రెండే పదాలండి మొత్తం అంతా విద్యార్థులంతా గమనించింది. మనం చదివింది అర్థం కావాలి. అర్థమైంది మన బ్రెయిన్‌లో ప్రింట్ కావాలి. మనకు సమయానికి అది గుర్తుకు రావాలి. ఎగ్జామ్‌లో ఉపయోగపడాలి. వీటి కొరకే ఈ ప్రయత్నాలు. ఇన్ని రకాల టెక్నిక్‌లు, ఇన్ని రకాల వ్యూహాలు, స్ట్రాటజీసు, ఇన్ని రకాల పరిష్కార మార్గాలు. డెఫినెట్‌గా ఇవన్నీ పాటిస్తే కొంతవరకైనా మీకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది. చూద్దాం మళ్ళీ ఇంకా ఏంటో. చదివింది గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలి అంటే మైండ్ మ్యాప్స్ తయారు చేసుకోండి. ఉదాహరణ ఒక నది ఇక్కడ పుట్టింది, ఇలా వచ్చింది, ఇక్కడ ఆనకట్ట ఉంది. ఒక చిన్న గీతలోనే మీకు మొత్తం నది ఎక్కడ పుట్టింది, దాని ఉపనదులు ఏంటివి, ట్రిబ్యూటరీస్ ఏంటివి, ఎక్కడ డ్యామ్ కట్టారు, ఎక్కడి నుంచి వస్తుంది, మొత్తం అది మైండ్ మ్యాప్. డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ ఒక మైండ్ మ్యాప్. భూమి ఒక మైండ్ మ్యాప్. అంటే మీ అంతట మీరే ఒక రకమైనటువంటి మ్యాప్ను తయారు చేసుకుంటారు. దానికి లింక్ ఏదో ఇచ్చుకుంటారు. మొత్తం 10 పేజీలు చదివే బదులు అదొక్క మైండ్ మ్యాప్ గుర్తుపెట్టుకుంటే చాలండి, మొత్తం మీకు అర్థమైపోతుంది. ఈవెన్ రివిజన్ చేసేటప్పుడు కూడా మొత్తం 10-20 పేజీలు లేదా ఒక 1000 పేజీలు చదివే బదులు మీరు ఒక 10 పేజీల్లో తయారు చేసుకున్నటువంటి మైండ్ మ్యాప్స్ లేదా ఫ్లో చార్టు అది చూస్తే చాలు, మొత్తం అర్థమైపోతుంది మీకు. రివిజన్ ఫాస్ట్ అవుతుంటుంది. మీకు బ్రెయిన్లో మీ అంతటా మీరే తయారు చేసుకున్నారు కాబట్టి బ్రెయిన్లో ఇలా కళ్ళు మూసుకోగానే మీకు తెలిసిపోతుంటుందండి ఇలా అనేది. అంటే మీకు ఆల్రెడీ ఆ బొమ్మలకు సంబంధించింది, చిత్రాలకు సంబంధించింది, ఆ మ్యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్ అనేది ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చదివేటప్పుడే మైండ్ మ్యాప్ తయారు చేసుకోండి. ఎవరికి వారు తోచిన విధంగా వాళ్ళ స్టైల్లో మీరు ఇక్కడ మైండ్ మ్యాప్ను తయారు చేసుకోండి. ప్రతి టాపిక్కు, ప్రతి సబ్జెక్టుకు మీరు ఒక మైండ్ మ్యాప్ తయారు చేసుకోండి. అలా కుదరకపోతే దానికి ఏదైనా ఫోటోగ్రాఫ్ కానీ, ఒక డయాగ్రామ్ కానీ, ఒక పిక్చర్ కానీ ఉంటే దాన్ని చూడండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి, దాన్ని అక్కడ గీసుకోండి. దీనివల్ల కూడా మీకు చదివింది బాగా గుర్తుంటుంది. ఇంకా చూద్దాం, ఇంకా ఏమవుతో చూద్దాం. ఇంకా మనకు చదివింది బాగా గుర్తుండాలంటే కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అంటాడు ఒక టెక్నిక్, సీసీ టెక్నిక్ అంటారండి. సీసీ టెక్నిక్ అంటే ఏంటంటే రెండింటిని పోల్చుతూ చదవండి. ఉదాహరణకి మీకు అందరికీ తెలిసినటువంటి కొన్ని టాపిక్లు చూద్దాం. సైన్స్ టాపిక్లు చూద్దాం మనం. ఓకే, సమవిభజన, క్షయకర విభజన, భేదాలు, పోలికలు, కిరణజన సంయోక్రియ, శ్వాసక్రియ, భేదాలు, పోలికలు, ఇట్లాంటి వాటిని కంపేర్ చేస్తూ చదవండి. వ్యతిరేకంగా ఏమున్నాయి, దీంట్లో ఉన్నాయి, దాంట్లో లేనిదేంటి, దాంట్లో ఉంది, దీంట్లో ఉన్నదేంటి, ఇట్లా చదువుకోండి. మీ అంతటా మీరే అట్లా పోలికలు, భేదాలు రాసుకోండి. టెక్నికల్ వర్డ్స్ని సపరేట్గా రాసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు బాగా అర్థమవుతుంది. ఒకవేళ క్వశ్చన్ డిఫరెంట్గా ఇచ్చినా మీరు ఈజీగా రాయగలుగుతారు. ఆపోజిట్ ఉన్నవి కొన్ని ఆపోజిట్ ఉంటాయి, దీంట్లో ఉంటుంది, దాంట్లో ఉండదు, అట్లా మీకు బాగా గుర్తుంటుంది. కామన్గా ఉన్న పాయింట్స్ ఏంటివి, దీన్నే మనం సీసీ టెక్నిక్ అంటామండి. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ టెక్నిక్. అంటే వైరుధ్యంగా ఉన్నవి చూడాలి, డిఫరెంట్గా ఉన్నాయి చూడాలి, సేమ్గా ఉన్నాయి చూడాలి, భేదాలేమో చూడాలి, పోలికలేమో ఉన్నాయో చూడాలి. ఇలా సీసీ టెక్నిక్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకోవచ్చు, మీరు అర్థం చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఫ్లో చార్ట్ తయారు చేసుకోండి ఒకటి. అక్కడ టెక్స్ట్ బుక్లో ఉంటే ఓకే, లేకపోతే మీరు ఏం చేయండి అంటే ఫ్లో చార్ట్ తయారు చేసుకోండి. ఉదాహరణకు బ్లడ్ ఉంది, మొత్తం ఫ్లో చార్ట్ తయారు చేసుకోండి రక్తం గురించి. సెల్ డివిజన్ ఉంది, టైప్స్ మొత్తం తయారు చేసుకోండి. సౌర కుటుంబం ఉంది, మొత్తం ఫ్లో చార్ట్ తయారు చేసుకోండి. పార్లమెంట్ ఉంది అనే టాపిక్ ఉంది, పార్లమెంట్ అనే టాపిక్ ఉంది, మొత్తం ఒక ఫ్లో చార్ట్ తయారు చేసుకోండి.
ఫ్లో చార్ట్స్ ఇట్లా చూడగానే మీకు అర్థమైపోతుంటుంది. ఫ్లో చార్ట్ను పట్టుకొని మీరు ఒక 3-4 పేజెస్ రాసేయచ్చు. ఇలా ప్రిపరేషన్ చేసేటప్పుడే ఇన్ని పద్ధతులు, ఇన్ని టెక్నిక్లు పాటించడం వలన మీకు అది బాగా గుర్తుంటుంది. డియర్ స్టూడెంట్స్, మీరు ఇది పాటించండి. డెఫినెట్గా 100% మీరు మిగతా వాళ్ళందరికంటే ముందుంటారు, మీకు బాగా గుర్తుంటుంది. ఇది ఎంతో అనుభవంతో యాజ్ ఎ టీచర్గా మిగతా లిటరేచర్ చదివి, మిగతా ఉండేటటువంటి పబ్లికేషన్స్ ఇవన్నీ చదివి, సో ఇక్కడ మేము దీన్ని అనాలిసిస్ చేసుకొని చెబుతున్నటువంటి అంశం. చూడండి, స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాడు. మీరు స్ట్రెస్గా ఫీల్ కాకుండా హ్యాపీగా చదివారనుకోండి, సంతోషంతో చదివారనుకోండి, డెఫినెట్గా మీకు అది చదివింది గుర్తుంటుంది. ఫస్ట్ చెప్పినట్టుగా మనం కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకోవాలి, హ్యాపీనెస్గా సంతోషంతో చదువుకోవాలి. మన సంతోషంతో చేసినటువంటి ఏ పనైనా బాగా గుర్తుపెట్టుకోండి, అది మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేగాని మీరు బాధపడుతూ చదివితే, ఇష్టం లేకుండా చదివితే అది ఫలితాన్ని ఇవ్వదు. ఇంకా కొన్ని టిప్స్ చూడండి, చదివింది రివిజన్ చేయండి, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. అంటే వీక్లీ ఒకసారి, 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి టైం ఉంటే, లేదా వీక్లీ 2 టైమ్స్, ఇలా ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది. చూడకుండా రాయండి. చూడకుండా రాస్తే, చదివిన దానికంటే చూడకుండా రాస్తే 1:100 అంటారండి. అంటే ఒకసారి చదివింది ఒకసారి చూడకుండా రాస్తే 100 సార్లు చదివినట్టే అంటుంటారు. సో అలా కాబట్టి మీరు చూడకుండా రాయండి, మీకు బాగా గుర్తుంటుంది. తర్వాత యానిమేషన్స్ అంటే బొమ్మలకు సంబంధించింది ఏదైనా చూడండి. ఏదైనా సరే, ఇప్పుడు అన్నీ యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఈవెన్ మన టీసాట్ ఛానల్లో కానీ కొన్ని రకాల యానిమేషన్స్, కొన్ని రకాల చిత్రాలు ఇవన్నీ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే పిక్చరైజేషన్ రూపంలో ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది. ఒక మూవీ రూపంలో ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇలా సబ్జెక్ట్కి సంబంధించిన యానిమేషన్స్ అండి, నేను అనేది వేరే కాదు. మీరు ఆ టాపిక్కి సంబంధించినటువంటి సెల్ ఉంది, అది ఎలా వెళ్తుంది, ఎట్లా ఉంటుంది, దాంట్లో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. భూమికి సంబంధించినటువంటి యానిమేషన్స్ ఉన్నాయి, సోలార్ ఎక్లిప్ట్, లూనార్ ఎక్లిప్ట్ సంబంధించిన యానిమేషన్స్ ఉన్నాయి. ఇలా యానిమేషన్స్ చూడడం వలన ఏమవుతుందంటే మీకు అది బ్రెయిన్లో ప్రింట్ అయిపోతుందండి. మీరు వీటిని కూడా వినియోగించుకోవచ్చు. అఫ్కోర్స్ ఇది లాస్ట్ ఆప్షనే కావచ్చు, కానీ మీకు డెఫినెట్గా అది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ద ఇంపార్టెన్స్ ఆఫ్ రివిజన్ బిఫోర్ ఎగ్జామ్స్. పరీక్షల ముందు ఖచ్చితంగా మీరు వీలైన ఎక్కువసార్లు రివిజన్ చేయండి. దానివల్ల ఏమవుతుంది అంటే మీకు బాగా గుర్తుంటుంది. రివిజన్ ఎందుకు అంటున్నామంటే మీ ధారణ శక్తి, జ్ఞాపక శక్తికి బాగా పెరగాలి అంటే బ్రెయిన్ ఎక్కువసార్లు దాన్ని రీకలెక్ట్ చేసుకోవాలండి. మీరు ఎన్నిసార్లు దాన్ని గుర్తుకు తెచ్చుకుంటే అంత ఎక్కువసార్లు అది గుర్తుంటుంది. కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుండడానికి మనకు మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువసార్లు దాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. మరి ఎక్కువసార్లు గుర్తుకు తెచ్చుకోవాలంటే ఎక్కువసార్లు ఎగ్జామ్ రాయలేము కదా. అందుకే ఏం చేయండి, రివిజన్ చేయండి, లేదా ప్రాక్టీస్ టెస్టులు రాయండి, మోడల్ టెస్టులు రాయండి. ఇది కూడా ఒక రకమైనటువంటి రివిజన్ లాంటిదే. మీరు చూసుకున్నటువంటి ఆ ఫ్లో చార్ట్లు, షార్ట్ కట్లు ఉంటాయి కదా, వాటిని ఒకసారి ఇలా చూడండి, అది కూడా రివిజన్ కిందకే వస్తుంది. ఇతరులతో చర్చించండి, అది కూడా రివిజన్ కిందకే వస్తుంది. ఇన్నిసార్లు దాన్ని మనం గుర్తుకు చేసుకోవడం వలన ఇంకెందుకు గుర్తుండదండి అది. ఇన్నిసార్లు మన బ్రెయిన్కు రీకలెక్ట్ చేసుకోవడం వలన అది డెఫినెట్గా గుర్తుంటుంది. సో కాబట్టి ఎక్కువ మంది ఏం చేస్తారంటే రివిజన్ అంటారు. అర్థం చేసుకుంటూ చదవండి, పదాలు అర్థం చేసుకోండి. ఉదాహరణకు చూడండి, లాక్టో అంటే మిల్క్, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, లాక్టో, ఇట్లా అర్థం చేసుకుంటూ చదవండి. ఎంటరిక్ ఫెర్మెంటేషన్, ఎంటర్ అంటే ఏంటి అంటే సో ఇంటెస్టైన్లో జరిగే ఫెర్మెంటేషన్, ఇది మీకు అర్థమవుతే అది గుర్తుంటుంది. జియో, ఎర్త్, సో జియోకి అంటే ఎర్త్కి సంబంధించింది అని మీకు అర్థమవుతుంది. ఇలా పదాలు అర్థం చేసుకుంటూ చదవండి. తర్వాత నెక్స్ట్, ఒత్తిడిలో ఉన్నప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు చదవద్దండి. సబ్జెక్టు భయం లేకుండా చదవండి, వీటి వల్ల కూడా మీకు బాగా ఉంటుంది. సో యోగా చేయండి, బాగా గుర్తుంటుంది. తర్వాత టీచర్స్ సాయం తీసుకోండి. ఫైనల్గా సబ్జెక్టు నిపుణులను అడగండి, లేదా మాలాంటి ప్రొఫెషనల్స్ని సలహా తీసుకోండి, దానివల్ల కూడా మీకు గుర్తుంటుంది. కొంత విరామం తీసుకోండి. తర్వాత మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాటికి కొంచెం దూరంగా ఉండండి. ఇవన్నీ ఎక్స్ట్రా టిప్స్ అండి, అంటే ఎక్స్ట్రాగా మీరు చేయాల్సినటువంటివి. తర్వాత ఇంతకుముందు చెప్పాను కదా, ప్రాక్టీస్. దీనివల్ల ఏమవుతుంది అంటే స్వల్పకాలిక మెమొరీ కాస్త దీర్ఘకాలిక మెమొరీగా వెళ్ళిపోతుందండి. ఇవన్నీ స్టడీ టిప్స్. ఒకదానితో ఒకటి ఫైనల్గా ఒకదానితో ఒకటి లింక్ చేస్తూ చదవండి, దీనివల్ల మీకు బాగా గుర్తుంది. డియర్ స్టూడెంట్స్, ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ, మీకు సబ్జెక్టు బాగా గుర్తుండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.